నమస్కారం. అందరికీ నమస్కారం. అందరూ చూడండి ఈ వీడియో. ఒక ఆరోగ్య పరిస్థితి బాగలేని తండ్రి గురించి కొడుక్కి ఫోన్ చేసి ఏ విధంగా మాట్లాడతారు? మీరైతే ఏ విధంగా మాట్లాడగలుగుతారు? ఆరోగ్య పరిస్థితి బాగలేని తండ్రి గురించి కొడుక్కి ఫోన్ చేసి మాట్లాడిన ఒక వ్యక్తి గురించి, ఆ మనిషి అన్నం తింటాండా లేకపోతే ఇంకోటి, అది మీరే చెప్పండి. ఏం తిని మాట్లాడుతాండో. ఆ వ్యక్తి ఫోన్ చేసి మీ నాన్న ఎన్ని రోజులు ఉంటాడో ఎన్ని రోజులు ఉండడో, మీ నాన్న పేరుతో అది కడతాం, అదంటే మీకు అర్థమైంది కదా, అది కడతాం, మీ నాన్న పోతే నీకు కొంచెం ఇచ్చి నేను కొంచెం తీసుకుంటా అన్నాడంట. ఆ ఏమనాలా, మేధావనాలా, లేకపోతే ఆ పేరు కూడా అర్థం పోతుందేమో ఇవన్నీ మాట్లాడితే. ఇలాంటి వ్యక్తులు మా ఊర్లో ఉన్నారు. మా ఊర్లో అదే ఆ వ్యక్తికి ఆల్రెడీ 2 సార్లు పిలుపు వచ్చింది. ఎక్కడి నుంచి? బ్రహ్మ దగ్గర నుంచి అని విన్నా. 3ఓసారి వస్తే ఇప్పుడు వాళ్ళు కదా జాగ్రత్తగా ఉండాలి. ఇదే విషయం మనం ఫోన్ చేసి, అర్థమైందా, వాళ్ళ పిల్లలకి చెప్తే, నాన్న మీ నాన్నకి 2 సార్లు వచ్చింది పైనుంచి పిలుపు, 3ఓసారి వస్తే జాగ్రత్తరా, మీ దగ్గర ఉందో లేదో నేను కడతాను, 1 కోటి రూపాయలకో 2 కోట్లకో కట్టుకుంటాం, మీకు దగ్గర లేకపోతే నేనే ఇస్తా, మీరే తీసుకోండి, నాకు అవసరం లే, మీ నాన్నలాగా నాకు ఇమ్మని నేను అడగను. అవునా కదా? ఎంత దారుణం, ఎంత దారుణం. ఎవరు అసలు, ఎవరు నువ్వు? ఎందుకు ఎందుకురా భాయ్, నీకెందుకురా భాయ్? ఎవరు నువ్వు అసలు? నిన్ను బాయి అని కూడా అనకూడదు, అర్థమవుతుందా? నిన్ను బాయి అంటే ఏం, రేపు చచ్చిపోతే ఏమన్నా నీళ్ళు మునుగుతావా నువ్వు? నీళ్ళ మునుగుతావా? ఏం మా తెలియకుండా మా నాయన ఏమన్నా వేసినాడా అన్న ఇత్తనం? ఏం మాట్లాడుతున్నారా మీరు? అన్నం తింటున్నావా లేకపోతే అసహ్యం తింటున్నావా నువ్వు? ఏం అసహ్యం తింటున్నావు? మనుషుల్ది తిన్నట్లేదు నువ్వు, పందుల్ది తింటున్నావు ఉన్నట్టున్నావు. మనుషులు అందరిది తింటే పంది తింటా ఉన్నట్టున్నావు నువ్వు. జాగ్రత్త, ఓకే? దేవుడు అనేవాడు ఉంటాడు, చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్.